హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము క్యాట్ ఎలా చేయాలో చూసుకుందాం. నేను ఇక్కడ చిన్న సైజ్ బాల్ లాగా సర్కిల్ షేప్లో పేపర్ కట్ చేసి పెట్టుకున్నాను. మీరు కూడా కట్ చేసి పెట్టుకోండి. ఓకే, కట్. ఇంకోటి నేను ఇక్కడ రెక్టాంగిల్ షేప్లో ఒక చిన్న కలర్ పేపర్ తీసుకున్నాను. మీరు కూడా తీసుకోండి. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇప్పుడు నేను జిగ్జాగ్ షేప్లో ఈ పేపర్ని ఫోల్డ్ చేస్తున్నాను. మీరు కూడా దీన్ని సేమ్ హ్యాజ్ ఇట్ ఈస్ ఇలానే ఫోల్డ్ చేయండి. అండ్ నేను చెప్పిన ప్రొసీజర్ ఫాలో అవుతూ చిన్న మినీ క్యాట్ని ప్రిపేర్ చేయండి. ఓకే, చాలు, రెడీ. నేను చేసిన ఈ జిగ్జాగ్ ప్యాటర్న్ ఇక్కడ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని ఇలా అన్ని దగ్గరగా తీసుకొని ఇప్పుడు దీన్ని ఇట్లా ప్రెస్ చేసి నేను ఇక్కడ స్టాపిల్ చేసేస్తాను. ఈ పైన దీన్ని స్టాపిల్ చేసేద్దాం. ఓకే, స్టే ఆన్ ద వీడియో. స్టాపిల్ చేయండి. చూడండి, ఇక్కడ మనకు అంబ్రెలా కట్లో ఇలా వచ్చేసింది. దీని తర్వాత మనం క్యాట్ ఫేస్ని ప్రిపేర్ చేద్దాం. చూడండి, నేను ఇక్కడ మినీ క్యాట్ ఫేస్ అయితే చేసేసాను. డ్రా అయిపోయింది. నెక్స్ట్ దీన్ని ఇయర్స్ చేసేసాను. ఇట్లా ఈ షేప్లో కట్ చేసి ఏ కలర్ అయినా మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇయర్స్లో కలర్ ఫిల్ చేసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు నేను దీనిపైన స్టాపిల్ చేసేస్తాను. చూడండి, ఇలా. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను ఫేస్ అయితే ప్రిపేర్ చేసేసాను. మీరు కూడా సేమ్ ఫేస్ ప్రిపేర్ చేసినట్టయితే మనం ఇందాక చేసుకున్న అంబ్రెల్లా కట్ లాంటిది ఇలా క్రాఫ్ట్ పేపర్ని మనం స్టాపిల్ చేసి పెట్టుకున్నాం కదా, దానికి ఇది స్టిక్ చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ మినీ క్యాట్ని ఫేస్ అండ్ దాని బాడీ ఉంది కదా అంబ్రెల్లా కట్లో సెట్ చేసింది, దాన్ని నేను పేస్ట్ చేసేసాను. చూడండి, మన మినీ క్యాట్ ఈజ్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.